హలో అస్సలాము అలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ బ్లాగ్. ఈరోజు వంట సొరకాయ అండి. సొరకాయ పాలు మసాలా వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సొరకాయకి ఇలా మరీ ముదురు కాకుండా ఇలా సొరకాయని తీసుకోండి. లోపల గింజలు కూడా తీసేయండి, ఈ మెత్తటి భాగాన్ని. అప్పుడే బాగుంటుందండి ఈ కూర. ఎప్పుడైనా సరే మసాలా కూరలకి మీరు తాలింపు చాలా తక్కువ వాడుకోండి, తాలింపు వేయకండి. ఈ కూరకు మీరు తాలింపు వేసారంటే మాత్రం అస్సలు బాగుంటుందండి. ఇది మసాలాతో చేసే కూర. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్ది. నేను ఒకేసారి దీంట్లో వేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం అయితే దీనికి అస్సలు వేయకండి. చాలా అంటే చాలా కొంచెం ఇలా బాగుంటుందండి ఇది ఎక్కువ వేస్తే. ఇంకా దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక 2 నిమిషాలు ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఈ లేత సొరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసాను. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్యలో ఒకసారి ఇలా కలపండి. నేను ఎందుకు కలుపుతున్నానంటే నేను వాడేది ఇది పాత్ర స్టీల్ది, తొందరగా అడుగంటిద్ది అనమాట. అందుకే నేను అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాను. ధనియా పౌడర్, నేనైతే ఇలా ముక్కలు ముక్కలుగా ఉంచానండి. ఇష్టం లేని వాళ్ళు కొంచెం మెత్తగా చేసుకోండి, చాలా బాగుంటుంది కూర. ఇంకా ఇందులోనే పాలు పోసేసుకోవాలి. చపాతీలు చాలా బాగుంటుంది. కూర మీరు అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంత మంచి హెల్దీ ఫుడ్ తిన్న తర్వాత హెల్దీ స్వీట్ కూడా కావాలి కాబట్టి క్యారెట్ హల్వా. నా
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్